ఇలా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది ద్వితీయోపదేశ ఖండము 4వ అధ్యాయము 31వ లేఖనం. నీ దేవుడైన యెహోవా నిన్ను చేయి విడువడు. మరి దేవుడు ఈ దినమున మాతో మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యమై ఉన్నాడని దాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే తన వాక్యమును ఎవరైతే వింటున్నారో, తన వాక్యము ద్వారా ఎవరైతే శుద్ధీకరింపబడుతున్నారో, ఎవరైతే వాక్యమును హత్తుకొని తన హృదయంలోకి ఎత్తుకొని ఆ ప్రభువులు వారి వెంట నడుస్తారో, వారికి దేవుని యొక్క మరి రక్షణ హస్తము తోడుగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. మరి మనము ఆ నీతిమంతుడైనటువంటి, ఆ యథార్థవంతుడైనటువంటి, ఆ సత్య స్వరూపి అయినటువంటి, ఆ రక్షణకర్త అయినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు యందు విశ్వాసముంచి ఆ క్రీస్తు నందు మనము నివసించినట్లయితే, ఆ నీతికి యథార్థతకు మనం వారసులముగా ఉన్నట్లయితే దేవుడు ఎన్నడూ మనల్ని చేయి విడువడు. మరి అలా మనం ఉంటున్నామా? వాక్యమును మరి మేము ఎత్తుకున్నాం, వాక్యమును హత్తుకున్నాం, వాక్యము తోట మేము నడుస్తున్నాం, వాక్యమునకు మేము లోబడి ఉన్నాము అంటూనే మరి మన సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా వాక్యమునకు లోబడక, వాక్యమునకు వెలుపటికి వెళ్ళిపోయి మనము దుష్టులతోనూ మరి లోకంలో ఉన్న వ్యక్తులతోనూ వాదనలకు వెళ్ళిపోతున్నాం. ఇలాంటి దానిని మనము, ఈ మార్గమును మనము పయనించకూడదు అని వాక్యం సెలవిస్తుంది. నా వాక్యమునకు లోబడినట్లయితే నీవు వాదనలకు వెళ్ళవద్దు. నేను నీ మార్గ నిర్దేశకుడును, నీ మార్గాన్ని నిర్దేశించేవాడని నేను, నీ రక్షణను దయచేయవాడని నేను, నీకు నీతి న్యాయములను తెలియజేయగలిగిన వాడని నేను, కనుకనే నిన్ను నేను చేయ విడువను అంటున్నారు. మరి అలా మనం ఉందామా? ప్రభు యొక్క వాక్యం మనం లోబడదామా అనుకున్నట్లయితే అందరము తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములకు పాత్రుడవు మీరు కృప కలిగిన దేవుడు. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి పైన మీ ఆత్మను కుమ్మరించి మీ రక్షణ భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని, అంతేకాకుండా ప్రభువా, ఎన్నడూ నీ ప్రియ బిడ్డలను చేయి విడవకుండా మీరు నడిపించమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు మీరు పొందమని, ఇదిగో నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని నీ ప్రియ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ, క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.